నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. నవభారత రూపశిల్పి, ఆర్థిక సంస్కరణల రూపకర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఈ విషయాన్ని తట్టుకోవటం ఆసేతు హిమాచలం ఉన్న భారతీయులకు కష్టమైన పని. కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు, అమెరికాతో అణు ఒప్పందం చేసుకొని సంచలనం సృష్టించిన దార్శనికుడు మన్మోహన్. మౌన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొన్నా సైలెంట్గా తన పని తాను చేసుకుపోయిన భారతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ స్మృతిలో భాగంగా దీనిపై మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. మన్మోహన్ సింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆర్థిక సంస్కరణలు. 1990 వరకు కూడా భారతదేశ ఆర్థిక విధానాలు ఒక రకంగా, 90 తర్వాత ఇంకో రకంగా ఉన్నాయి. నిజానికి మనకి చైనాకి దాదాపు స్వాతంత్రం ఒకే టైంలో వచ్చింది. అంటే ఇండిపెండెంట్ కంట్రీస్కి ఏర్పడింది వాళ్ళు 48లో అనుకుంటాను, యాక్చువల్గా ఇంకో సంవత్సరం లేట్. అప్పుడు తొలినాళ్ళల్లో ఇండియా, చైనా రెండూ కూడా వాటి పెద్ద దేశాలు, కొత్తగా స్వాతంత్రం సంపాదించుకున్న దేశాలు. ఈ రెండు దేశాల ఆర్థిక ప్రగతిలో యాక్చువల్గా ఇండియానే ముందుండేది. ఎందుకు? కారణం ఏంటంటే చైనాలో కూడా కమ్యూనిస్టు రాజ్యం ఉండేది. భారతదేశంలో కమ్యూనిజం అనే పేరుతో లేకపోయినా మనకి పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నా, ఎన్నికలు జరిగి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నుకుంటున్నా కూడా ఇక్కడ విధానం మాత్రం సోషలిస్ట్ విధానం. యాక్చువల్గా నెహ్రూ ఏం చేశాడంటే మిక్స్డ్ ఎకానమీ అని పెట్టాడు. మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే కొంత ప్రైవేటు, కొంత ప్రభుత్వ రంగం అని. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే దేశంలో ఉన్నటువంటి పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ, భారీ పరిశ్రమలన్నీ, లేకపోతే ఎకానమీని ముందుకు నడిపించేటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి. అందుకనే ఆ కాలంలో మనకి ప్రతి ఊళ్ళో పెద్ద పెద్ద ఉండేవి గవర్నమెంట్. హైదరాబాద్ తీసుకుంటే బిహెచ్ఎల్, ఇవన్నీ అందరికీ తెలిసినవి కదా, ఇవన్నీ చాలా పెద్దవి. అటువంటి పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ రంగంలో అటువంటి పెద్ద పరిశ్రమలు పెట్టడానికి ఆస్కారం కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే, ఒకటి క్యాపిటల్ లేకపోవడం, పెట్టుబడి లేకపోవడం, రెండు ప్రభుత్వ విధానాలు దానికి వ్యతిరేకంగా ఉంటాయి, దానికి విరుద్ధంగా, అంటే ఎంకరేజింగ్గా ఉండవు. అందుకనే దాన్ని లైసెన్స్ రాజ్ అని కూడా అనేవాళ్ళు మన వాళ్ళు. లైసెన్స్ రాజ్ అంటే ఏంటి? మీరు ఏ పని చేయాలన్నా ప్రతి దానికి లైసెన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. లైసెన్స్ ఇన్స్పెక్టర్ రాజ్ అనేవాళ్ళు దాన్ని. అంటే ప్రతిదానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, గవర్నమెంట్ నుంచి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తానంటాడు. అంటే అడుగు కూడా ముందుకు మిమ్మల్ని కదలనివ్వరు. ప్రైవేట్ వ్యాపారము అనగానే ఒక రకమైన నెగిటివ్ ధోరణి ఉంటుంది ప్రభుత్వంలో కూడా, ఎంకరేజ్ చేయరు. సో 70వ దశకం వరకు ఇండియన్ ఎకానమీ బెటర్గా ఉండేది చైనా కంటే. ఎందుకు? చైనాలో కంప్లీట్గా సోషలిజం, అంటే 100% అసలు మొత్తం గవర్నమెంటేగా, అసలు ప్రైవేట్ అనేది లేదు. ఇండియాలో కొంచెం కొంచెం చిన్న చిన్న కిరాణా కొట్లు లాంటివన్నీ ప్రైవేట్ ఆస్తి ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల మన ఎకానమీ కొంచెం మెరుగ్గా ఉండేది. 70వ దశకంలో అక్కడ డెంగ్ జియాఓపింగ్ అని వచ్చిన తర్వాత అతను ఓపెన్ చేశాడు డోర్స్. అంటే పేరుకి కమ్యూనిస్టు దేశం, ఇప్పటికీ పేరుకి కమ్యూనిస్టు దేశమే చైనా. కానీ అక్కడ ఏం చేశారంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు డోర్స్ ఓపెన్ చేశారు. డోర్స్ ఓపెన్ చేయటం అంటే ఏంటి? ప్రైవేట్ రంగంలో ఎవరైనా పెట్టుబడి పెట్టచ్చు, ఎవరైనా ఏ వ్యాపారమైనా చేయొచ్చు. అంతకుముందు ఎలో చేయనటువంటి రంగాలు, ఉదాహరణకి భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య వరకు కూడా రైల్వేస్ అనేది ఓన్లీ గవర్నమెంటే నడుపుతుంది. నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక రైల్వే లైన్ వేసుకుంటానంటే కుదరదు, బస్సులాగా నడుపుకోవడానికి వీల్లేదు. అది దాన్ని కమాండ్ ఎకానమీ అంటారు. కమాండ్ ఎకానమీ అంటే ఎకానమీ మొత్తం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, వాళ్ళు చెప్పిన నడవాల్సిందే. మీరు ఎంత తెలియగలవాళ్ళైనా, మీకు ఎంత వ్యాపార దక్షత ఉన్నా సరే చాలా లిమిటెడ్ దీంట్లోనే మీరు వ్యాపారం చేసుకోవాలి. 70 ఏళ్ళ తర్వాత అక్కడ ఈ సంఖ్యలు తెంపేయడం వల్ల చైనా అత్యంత భయానకమైన ప్రగతిని సాధించింది. ఇవాళ ప్రపంచంలో అమెరికాను కూడా గడగడలాడిస్తున్నారు. అంటే ఏంటంటే ప్రపంచంలో ఏ దేశాల్లోనైతే మార్కెట్ ఓపెన్ అయిందో, ఎక్కడైతే ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఉందో, ఎక్కడైతే సంస్కరణలు అంటుంటారు, సంస్కరణ అంటే ఏమి లేదు, ఎకానమీని ప్రభుత్వ కంట్రోల్ నుంచి ప్రైవేట్ కంట్రోల్లోకి తీసుకురావడమే సంస్కరణ. అంతే సంస్కరణ అంటే. లేక లిబరలైజేషన్ అంటారు దాన్ని. సరళీకరణ అంటే ఏంటంటే అంతకుముందు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మీరు ఏది చేయాలన్నా. ఉదాహరణకి చాలామందికి గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు, కనీసం మా చిన్నప్పుడు ఫోన్లు అనేవి ఓన్లీ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది.
ప్రభుత్వ రంగంలో మాత్రమే ఫోన్ ఉంటుంది. మీకు ఫోన్ కావాలా గవర్నమెంట్ వాళ్ళకి అప్లై చేసుకోవాలి. వాళ్ళు 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇస్తారు మీకు ఫోన్. గ్యాస్ సిలిండర్ కావాలి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇస్తారు. ఈ వారసత్వం ఉంది మనకి. అట్లాంటిది సరళీకరణ వచ్చిన తర్వాత టెలికాం రంగాన్ని కూడా లిబరలైజ్ చేసిన తర్వాత ప్రైవేట్ రంగంలో వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మీరే టెక్నాలజీని కనుక్కొని మీరే చేసుకోవచ్చు, ఎయిర్ వేవ్స్ని మేము ఓపెన్ అప్ చేస్తున్నాం అన్నారు. వెంటనే ఏమైంది, ఫోన్ అనేది విప్లవం జరిగింది ఈ రంగంలో. ఇవాళ ఫోన్ లేని వ్యక్తి ఎవరూ లేరు. ఒకప్పుడు మధ్యతరగతికి కూడా అందుబాటులో లేని ఫోను ఇవాళ దిగువ తరగతిలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యక్తులకు కూడా ఎఫర్ట్ చేయగలరు. ఒకటి ఎవరైనా కొనుక్కోవచ్చు, దానికి ఏమనాలి, రెస్ట్రిక్షన్స్ లేవు. అప్పుడు రెస్ట్రిక్షన్స్ మీరు అప్లై చేసుకుంటే మీరు చాలా ప్రముఖులైతే మీకు ఇస్తాడు, మీరు ఏ జడ్జి ఇంకోటి అయితే ఇస్తాడు, లేకపోతే మీకు ఫోన్ రాదు తొందరగా. డబ్బులు ఉన్నా కూడా, ఒకవేళ డబ్బులు ఉంటే కూడా. ఇప్పుడు ఏమైందంటే డబ్బులు తక్కువ, ఇవాళ ఫోన్ చాలా తక్కువ కదా, మన కాల్స్ ఎంత తక్కువైపోయినాయి. ఒకప్పుడు ఎస్టీడీ కాల్ చేయడం అంటే నరకం. అది ఒక బూత్ దగ్గరికి వెళ్ళి దాన్ని బుక్ చేసుకొని వెయిట్ చేసి ఇవన్నీ ఉండేది. సో ఈ టెక్నాలజీ పెరగడానికి కూడా ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ కారణం. ప్రభుత్వంలో టెక్నాలజీ పెరగలేదు, ఎందుకంటే అంతకుముందు ఒక 50 ఏళ్ల క్రితం టెలిఫోన్ టెక్నాలజీ ఏ విధంగా ఉందో అది ముగిసే వరకు, అంటే సరళీకరణ వచ్చే వరకు అదే టెక్నాలజీ, అదే ఫోను, అదే డబ్బా, అదే విధానం ఉండేది. సో సరళీకరణ అనేది అంత రాడికల్ మార్పులు తీసుకొస్తుంది జీవితంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ. ఆ విధంగా 70వ దశకంలో చైనాలో ముందు వచ్చింది, అది భారతదేశంలో రావడానికి మరొక 20 ఏళ్ళు పట్టింది. 91లో వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది, భారతదేశంలో మనకి చైనానేమో అసలు పూర్తి కమ్యూనిస్ట్ కంట్రీ అయితే, భారతదేశం కమ్యూనిస్ట్ కంట్రీ కాకపోయినా సోషలిస్ట్ అని ప్రకటించుకున్నాంలే తర్వాత. యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్లో సోషలిస్ట్ అని లేదు ప్రియాంబుల్లో. ఇందిరాగాంధీ 77లో రాజ్యాంగాన్ని మార్చి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే 2 పదాలను చేర్చింది అందులో. ఇప్పుడు ఆ సోషలిస్ట్ అనే పదానికి అర్థం లేదు, ఎందుకంటే సోషలిస్ట్ కాదు. మన ఈ మధ్య ఎవరు కేసు వేశారు, తీసేయండి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని. వేస్తే మొన్నే ఒక 2-3 వీక్స్ బ్యాక్ అనుకుంటా, 3-4 వారాల క్రితమే సుప్రీంకోర్టు ఇది ఇప్పుడు ఉంటే నష్టమే ఉంది, దాన్ని కొట్టేయడం ఎందుకని చెప్పి వాళ్ళు దాన్ని జోక్యం చేసుకోలేదు, అది వేరే విషయం. కానీ ఆ సోషలిస్టు అనే ఎకానమీ ఇప్పుడు లేదు మోడల్. ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమల్ని ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఎగ్జాంపుల్ చెప్తాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంది. ఈ మధ్యనే ఆర్సెలర్ మిత్తల్ అని చెప్పి వాళ్ళు చాలా ప్రపంచవ్యాప్తంగా పేరుంది, ఇండియన్సే, కానీ వాళ్ళకి ప్రపంచంలో చాలా చోట్ల ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో, ఇండియాలో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి పెద్దవి. వాళ్ళు మేము భారీ ఎత్తున పెడతాం, విశాఖపట్నం దగ్గరే అనుకుంటాను ఎక్కడో పెడతాం అని చెప్పి వచ్చి చంద్రబాబు నాయుడుతో ఒప్పందం చేసుకున్నారు. అంత భారీ పరిశ్రమని ప్రైవేట్ రంగంలో పెట్టవచ్చు అని చెప్పి ఒకప్పుడు కల్లో కూడా అనుకోలే ఎవరు. ఏది వేల కోట్లు, లక్షల కోట్లు అయ్యేటువంటి ఇవాళ రిలయన్స్ లేకపోతే ఇట్లాంటి పెద్ద కంపెనీలన్నీ 50,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టుబడితో పెడుతున్నారు కదా కంపెనీస్. ఇవన్నీ ఎందుకు సాధ్యమైనవి అంటే 91లో జరిగిన మార్పు, అదే సరళీకరణ, అదే లిబరలైజేషను, అదే మార్కెట్ రిఫార్మ్స్. వీటన్నిటికీ రకరకాల పదాలు. అయితే 91లో ఏమైంది, ఎందుకు వచ్చింది, మనకి ఇంతకుముందు చెప్పినట్టు చైనాలో డైరెక్ట్గా కమ్యూనిజమే ఉంటే, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంటే, ఇండియాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాకపోయినా కాంగ్రెస్ పార్టీయే ఉంది కదా చాలా కాలం వరకు. బాగా సోషలిస్ట్ భావజాలాన్ని పుణుకుపుంచుకున్నటువంటి పార్టీ. సోషలిజం అనగానే అది ఏమనాలి, హోలీ కౌ అంటారు ఇంగ్లీష్లో, అంటే దాన్ని మనం ఏం అనకూడదు, చెడుగా మాట్లాడకూడదు. సోషలిజం అంటే సమానత్వం కదా, అందరికీ సమానంగా, మంచి కాన్సెప్ట్ కదా అన్నట్లు ఉంటుంది. కానీ ప్రాక్టీస్లో ఎట్లా ఉంటుందంటే సోషలిస్ట్ కంట్రీస్లో అన్నింటినీ మేనేజ్ చేసేది, కమాండ్ చేసేది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. కాబట్టి అటువంటి దేశాల్లో ఎక్కువగా ఏం జరిగిందంటే అక్కడ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రభుత్వ ఆజమాయిషీలో తయారు కావాలి. ప్రభుత్వ ఆజమాయిషీలో తయారయ్యేది ఏదైనా సరే ఇన్ఎఫిషియన్సీ, ఇన్కాంపిటెన్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ ఇనిషియేటివ్ అనేది ఉండదు, చొరవ అనేది ఉండదు అందులో. అడెవడో ఉద్యోగం జీతం ఇస్తాడు, మనం పని చేస్తాం. కొంతకాలం తర్వాత 8 గంటలు చేయాల్సిన పని గంట సేపు కూడా చేయరు. అది అందరికీ అనుభవమే, ప్రభుత్వంలో పనిచేసే విధానం అట్లాగనే ఉంటుంది. సో ఎస్పెషల్లీ ప్రొడక్షన్లో అది కనిపిస్తుంది వెంటనే తేడా. సో అందుకని ఆ కాలంలో భారతదేశంలో కూడా సిలిండర్ కావాలా 6 నెలలు వెయిట్ చేయి, ఫోన్ కావాలా 5 సంవత్సరాలు వెయిట్ చేయి,
లేకపోతే ప్రతిదీ నిత్యావసర వస్తువులు కూడా ఆ విధంగా కొనుక్కునేవాళ్ళు. నా గుర్తు కిరసనాయిలకు కూడా కొనుక్కునేవాళ్ళు. కిరసనాయిలకు కూడా కోటా ఉంటుంది, నెల వెళ్ళి వాడికి చెప్పి కొనుక్కోవాలి. అది ఇప్పుడు మీరు కృష్ణాలో వెళ్ళి ఒక లారీ కొనుక్కోవచ్చు బయట కావాలంటే. అంత ఆ ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు. ప్లింటీ ఎందుకు, ప్రైవేట్ రంగం ఉంది కాబట్టి మీకు ప్లింటీలీ అవైలబుల్, మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా ఉంది. అప్పట్లో ఉండేది కాదు. కానీ ఆ రకమైన దానికి అలవాటు పడినటువంటి పొలిటికల్ లీడర్షిప్ సోషలిజాన్ని అంటిపెట్టుకుని ఉండేది. ఎవరైనా ప్రైవేట్ గురించి మాట్లాడితే వాడు నాకు విలన్గా చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ రకమైన కల్చర్ అలవాటు పడిపోయాం మనం. అదేదో సోషలిజానికి వ్యతిరేకం, అదేదో ప్రైవేట్ రంగము అనేది ఒక బూతు, ప్రైవేటీకరణ అనగానే బూత్. అది మన్మోహన్ సింగ్ గుర్తొచ్చేలా చేశారు. అటువంటి వాతావరణం నుంచి, అటువంటి సంస్కృతి నుంచి ఒక్కసారి ప్రైవేట్ రంగంలో రావడం మామూలు విషయం కాదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలు రాజకీయ నాయకులు కనుక అయి ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లిబరలైజేషన్ పాలసీలను తీసుకొచ్చేవాళ్ళు కాదు ఇండియాలో. ఎవరు తీసుకొచ్చింది? పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇద్దరికీ కూడా ప్రజాబలం లేదు. ఇద్దరు కూడా ట్రెడిషనల్ పొలిటికల్ మాస్ లీడర్స్ కాదు. పివి నరసింహరావు రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. అవన్నీ వాస్తవాలే, కానీ ఆయనేమి మాస్ లీడర్ కాదు. ఇక మన్మోహన్ సింగ్ సంగతి అయితే అసలు చెప్పే పనే లేదు. ఆయన నేపథ్యం కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఆయన స్వాతంత్రానికి ముందు, విభజనకు ముందు ఇప్పుడున్న పాకిస్తాన్లో పుట్టాడు. అంటే పంజాబ్లో పుట్టాడు. పంజాబ్ ఏమంటాం, అవిభాజ్య పంజాబ్ అది. ఆ తర్వాత ఆ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కదా, సో అక్కడ పుట్టాడు. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ ఇటు వచ్చేసింది, ఈ పంజాబ్కి వచ్చేసింది. ఆయన బాగా చదువుకున్నాడు, కేంబ్రిడ్జ్లో ఎంఏ చేశాడు, తర్వాత ఆక్స్ఫర్డ్లో డాక్టరేట్ చేశాడు. ఆర్థికవేత్తగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఐక్యరాజ్య సమితిలో పనిచేశాడు చాలా కాలం. ఆ తర్వాత ఎప్పుడో లేట్ ఎర్లీ 70s అనుకుంటాను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశాడు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశాడు, తర్వాత ప్లానింగ్ కమిషన్ చీఫ్గా పనిచేశాడు. సో పెద్ద పెద్ద పదవులు ఇవన్నీ కూడా. సో బేసికల్లీ ఆయన బ్యూరోక్రాట్ అండ్ ఎకనామిస్ట్, వరల్డ్ రినౌండ్ ఎకనామిస్ట్, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అప్పటికే. ఆయనకి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. కానీ 91లో ఏం జరిగిందంటే, పివి నరసింహరావు ఎన్నికైన తర్వాత, అంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈయన ప్రధానికి ఎన్నికయ్యాడు. ఆయన ఎన్నికయ్యే నాటికి దేశం అత్యంత ఘోరమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగా. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందంటే, అంతకుముందే అనుకుంటాను చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొత్తం బంగారాన్ని అంతా కూడా కుదువబెట్టారు దేశంలో ఉన్నదాన్ని. అసలు నడవట్లేదు బండి. ఈయన వచ్చేసరికి, పివి నరసింహరావు వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంకా 2 వారాలకు మాత్రమే సరిపడేటువంటి విదేశీ మారక ద్రవ్యం భారత ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకు విదేశీ మారక ద్రవ్యం అంత ఇంపార్టెంట్ అంటే, చాలా వస్తువులు కొనుక్కుంటాం మనం, దిగుమతి చేసుకుంటాం, అవి లేకపోతే బండి నడవదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ 2 వారాలకు సరిపడా డబ్బులు మాత్రమే మన దగ్గర ఉంటే 2 వారాల తర్వాత దేశంలో ఏది కదలదు. ఇంకా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఒకటి లేకపోతే ఆయిల్ లేదు, సో ట్రాన్స్పోర్ట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో తినుబండారు, ఇప్పుడు మనం తినే తిండి అంతా కూడా ఒకచోట పండేది కాదు కదా, దేశం అంతా ఎక్కడెక్కడో పండేది వస్తుంది, అది జరగదు. అదే కాకుండా ఇంకా చాలా కొనుక్కోవాల్సినవి ఉంటాయి, దిగుమతి చేసుకోవాల్సినవి. ఏవి దిగుమతి చేసుకోవడానికి డబ్బులు ఉండవు. 2 వారాలకు సరిపడా మాత్రమే ఉన్నాయి. 2500 కోట్లు నా గుర్తు ఉన్నది విదేశీ మారక ద్రవ్యం, లోయెస్ట్ అది భారతదేశ చరిత్రలో. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది ఏదో మనం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశం ఇంకా ఏమనాలి, ఆర్థికంగా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం వచ్చేసింది అని చెప్పి ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టే యాక్చువల్ రెవల్యూషన్ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదేమో. ఆ టైంలో పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉండబట్టి కూడా జరిగింది. వేరే వాళ్ళు ఉంటే జరిగేది కాదు. ఎందుకంటే దానికి 2 కావాలి. ఒకటి దురదృష్టి కావాలి. పివి నరసింహరావుకి అది ఉన్నది, ఆ విజన్ ఉంది. ఆయనకి కరెక్ట్గా దొరికాడు ఈయనకి అప్పటికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆయనకి ఫోన్ చేసి, మిమ్మల్ని ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకుంటున్నామంటే, ఇన్ఫ్యాక్ట్ నేను చదివాను అక్కడ, ఆయన చాలా లైట్గా తీసుకున్నాడంట, ఊరికి జోక్గా చెప్తున్నారేమో అట్లా అని. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, మిమ్మల్ని
ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకోవాలనుకుంటున్నారు పివి నరసింహరావు గారు అని చెప్తే సరే అని ఫోన్ పెట్టేసి ఈయనేమీ మళ్ళీ పలకలేదు. తర్వాత యాక్చువల్గా ప్రమాణ స్వీకారం టైం వచ్చేసరికి ఈయన ఏంటి సీరియస్గా తీసుకున్నట్టు లేడని చెప్పి పివి నరసింహరావు స్వయంగా మళ్ళీ ఈయన ఎక్కడున్నాడో కనుక్కొని ఫోన్ చేసి నిజమేనయ్యా బాబు రాను అంటే వచ్చాడు ఆయన. ఆ రకంగా అసలు ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వ్యక్తిని ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చేశాడు. ఎందుకు? ఆయనకి అపారమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉంది. ఆయనైతే కానీ బయటపడేయలేడు మనల్ని. కానీ రాజకీయ నిర్ణయం మాత్రం పివి నరసింహరావుది. అందుకనే వీళ్ళంతా ఇప్పుడు పేపర్లో ఏమనాలి, ఆర్కిటెక్ట్ ఆఫ్ రిఫార్మ్స్ అని అట్లా రాస్తున్నారు కదా. ఇద్దరు ఆర్కిటెక్ట్స్ దానికి, ఒకళ్ళు కాదు. పివి నరసింహరావు కీలకం. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తర్వాత అఫ్కోర్స్ మన్మోహన్ సింగ్ చాలా చేశాడు. కానీ ఇద్దరిని కలిపే మనం మాట్లాడాలి. ఆయన లేకుండా ఈయన లేడు అసలు. ఈయన ఎవరో అసలు? ఈయనేం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాదు, ఈయనేం రాజకీయ నాయకుడు కాదు. ఈయన తీసుకొచ్చి పెట్టింది ఆయన చేయమని. తర్వాత ఈయనకి రాజకీయాలతో సంబంధం లేదు. ఆ రాజకీయ బాధలన్నీ పడింది ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ లిబరలైజేషన్ పాలసీలు మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారో, న్యాచురల్గా బయట పార్టీల సంగతి వదిలేయండి, కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే అప్పుడున్న అపోజిషన్ పార్టీలు, వాటిని వదిలేస్తే విదిన్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకత. నేను చెప్పాను కదా, ప్రైవేటైజేషన్ అంటే బూతు. అమ్మో ఇంత పని చేస్తారా? కాంగ్రెస్ పార్టీ అంటే సోషలిజం. మనం ఉంది సోషలిజం కోసం. మనం జనానికి మేలు చేసినా చేయకపోయినా ఆ మాట మాట్లాడాలి. అటువంటి నేపథ్యంలో ఆ మొత్తం ఆ రాజకీయంగా ఉండేటువంటి ఫాలోఅవుట్ను కూడా ఎదుర్కోవాల్సింది పివి నరసింహరావు. అది చేశాడు. అంటే గట్టిగా నిలబడాలి ఆయన, సపోర్ట్గా నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఈయన మొదలుపెట్టి, ఇక్కడ ఇంకో గమ్మత్ ఏమిటంటే చాలా ఏమంటారు, స్వాష్ బక్లింగ్ హీరో అంటారు. అంటే ఈయనేమీ కత్తి జూడిపించే టైప్ కాదు మన్మోహన్ సింగ్. ఆయన చాలా నెమ్మదస్తుడు, చాలా మర్యాదస్తుడు, గొంతు కూడా పెద్దగా రాదు మాట్లాడడానికి. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా రాడికల్ నిర్ణయాలు. అదొక వైరుధ్యం అన్నమాట. ఆయన మనిషి వ్యక్తిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తి కాదు, లేకపోతే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని ఏదో దేశాన్ని అతలాకుతలం చేస్తాను ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. కానీ ప్రశాంతంగా ఆయన చేయవలసిన పనులన్నీ చేశాడు. అదేంటే ఒక్కొక్క రంగాన్ని తీసుకొని అందులో ఆ ఇన్స్పెక్టర్ రాజుని కుప్పకూల్చేశారు దాన్ని. అసలు అంటే అన్నీ చేసేసారని కాదు, ఆనాటికి రెవల్యూషనరీ చేంజెస్ అవి ఆనాడు. ఇవాళకి కూడా ఎంత కష్టంగా ఉంది. ఇవాళకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తాం అని ఒక 5 ఏళ్ల నుంచో 7 ఏళ్ల నుంచో చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. చేయట్లా. ఎందుకు? దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంత ఈజీ కాదు ఏదైనా ప్రైవేటైజ్ చేయటం. అప్పుడు చాలా వాటిని ప్రైవేటైజ్ చేశారు. ఇక చాలా రంగాన్ని ఓపెన్ అప్ చేసేసారు. ఉదాహరణకి ఓపెన్ స్కైస్. అంతకుముందు ఎయిర్ ఇండియా అనేది ఒక్కటే ఉండేది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో ఎక్కెళ్లాల్సిందే. వీళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ స్కైస్ పాలసీ అని పట్టుకొచ్చారు. అది పూర్తిగా వచ్చేసరికి వాజ్పేయి గవర్నమెంట్లోనే స్టార్ట్ అయినట్టుంది. వీళ్ళ గవర్నమెంట్లో అది పూర్తిగా వచ్చింది. ఓపెన్ స్కై పాలసీస్ ఏంటి, వేరే వాళ్ళకు కూడా అంటే ప్రైవేట్ రంగాన్ని కూడా ఎంకరేజ్ చేయటం అనమాట. ఆ తర్వాత ప్రైవేట్ విమానాలన్నీ వచ్చినాయి కదా. అన్ని రంగాల్లో కూడా ఆ విధంగా ప్రైవేట్ ఇనిషియేటివ్ని ఎంకరేజ్ చేశారు. దాంతో దేశంలో, ఇంత పెద్ద దేశం కదా, ఇంత పెద్ద దేశంలో అందులోనూ భారతదేశంలో చారిత్రకంగా ఆ బిజినెస్ ఇనిషియేటివ్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరికి అవకాశం దొరకల వ్యాపారాలు చేయడానికి. అటువంటిది ఇవాళ దాదాపు ప్రతి రాష్ట్రంలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఇవాళ లీడింగ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. మరి ఒక 40 ఏళ్ల క్రితం లేరే, 90కి ముందు. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వ్యాపార శక్తియుక్తులన్నీ కూడా అట్లా అణచివేయబడ్డాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ పాలసీస్ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఎవరు బయటకు వచ్చి ఏం చేయడానికి లేదు. ఇవాళ మరి భారతదేశంలో చాలా ఎక్కువ మంది బిలియనీర్స్ తయారవుతున్నటువంటి దేశం భారతదేశం. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 5వ ఎకానమీ. అప్పుడు ఒక 50వ ఎకానమీగా ఉండేదేమో 90ల్లో. ఇవాళ ప్రపంచంలో 5th లార్జెస్ట్ ఎకానమీ. ఈ సంవత్సరం అంటే అయిపోతుంది కదా, ఈ సంవత్సరం అంటే 25 వచ్చేస్తుంది కదా, 25లో ఇండియా విల్ బికమ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ జపాన్ని మించి. ఆ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అనేది ఇప్పుడు అంచనాలు. మరి మామూలు విషయం కాదు అది. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో జనాన్ని అందరినీ కూడా పోషించడం సామాన్యం కాదు. పెద్ద ఫ్యామిలీకి అంత లెక్క ఇది. ఇప్పుడు భారతదేశంలో బహుశా చైనా తర్వాత
అత్యంత పెద్ద మిడిల్ క్లాస్ ఉన్నటువంటి దేశం భారతదేశమే. ఇంతమంది మిడిల్ క్లాస్ తయారవడానికి ప్రధాన కారణం పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్. ఇవాళ మిడిల్ క్లాస్ అనేది చాలా శక్తివంతమైనటువంటి క్లాస్ ఇండియాలో. గతంలో 40-50% పేదరికం ఉండేది, బిలో ద పావర్టీ లైన్ ఉండేవాళ్ళు. ఈ రిఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత 20% కంటే తక్కువ పడిపోయింది అది. అంటే మిగతా వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసింది ఎకానమీ. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, చాలామంది ఈ ప్రైవేటీకరణ మూలంగా ధనవంతులు మరింత ధనవంతులయ్యారు, ఇట్లాంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. ప్రైవేటీకరణ వల్ల నష్టం జరగలేదు అని కాదు, దానికంటే కూడా ప్రైవేటీకరణ వల్ల నష్టం జరగలేదు, క్రోనీ క్యాపిటలిజం వల్ల నష్టం జరిగింది. ఏంటి క్రోనీ క్యాపిటలిజం అంటే? మామూలుగా అయితే ప్రైవేటీకరణలో ఉండేటువంటి, అంటే ప్యూర్ ప్రైవేటీకరణ కనుక అయితే మార్కెట్ను ఓపెన్ అప్ చేసి ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేసి ఒక రెగ్యులేటరీ మెకానిజంని పెడతారు. ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ రంగం నడవాలి. అందులో ఎవరైతే సమర్థవంతంగా నడిపిస్తారో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అది దాని బేసిక్ ఫిలాసఫీ. అయితే ప్రాక్టీస్లో ఏమైందంటే, ప్రభుత్వాలకి పవర్ ఉంది కాబట్టి ప్రభుత్వాలు కొంతమందికి అనుకూలంగా పాలసీలను తయారు చేయటం, రెగ్యులేటరీ మెకానిజం ఏదైతే ఉందో ఫ్రేమ్వర్క్, దాన్ని తమకు కావాల్సినటువంటి ఒక వ్యాపార వర్గానికి అనుకూలంగా తయారు చేయొచ్చు. అట్లా తయారు చేయడం ద్వారా ఏ అదానీకో ఏ అంబానీకో మరొకళ్ళకో మేలు చేయొచ్చు. అట్లా చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి, లేవని కాదు. అది నిజమే కదా సార్, కరెక్టే. కానీ అది సరళీకరణ యొక్క తప్పు కాదు. అది అధికారంలో ఉన్న వాళ్ళు ఆ సరళీకరణని అమలు చేసేటువంటి విధానంలో వాళ్ళు కావాలని కరప్షన్ తీసుకొచ్చారు అందులోకి, వాళ్ళు డబ్బు చేసుకోవడానికి. అది సరళీకరణ బై ఇట్ సెల్ఫ్ కాదు. ఎందుకంటే దానికి పెద్ద ఎగ్జాంపుల్ సెల్ ఫోనే. సెల్ ఫోన్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే అత్యంత చీప్ భారతదేశంలో. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఓపెన్ చేసింది మన్మోహన్ సింగ్ వాళ్ళు ఉన్నప్పుడే, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. దానివల్ల ఏంటి, వాళ్ళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత చీపు మన కాలు, ప్రపంచంలో ఎక్కడా లేనంత చీపు మన ఇంటర్నెట్. 3G 4G సేవలు కూడా తెచ్చింది మన్మోహన్. చాలా తక్కువ కదా. ఇది ఎట్లా సాధ్యమైంది? మీరు మార్కెట్ను ఓపెన్ అప్ చేసి కాంపిటీషన్ పెంచితే ఆటోమేటిక్గా అయింది అది. అయితే మిగతా రంగాల్లో అందరూ కూడా క్రోనీ క్యాపిటలిజానికి అలవాటు పడ్డారు, కేంద్రంలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు. కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం అంటే, మీరు ఓపెన్ అప్ చేస్తారు కానీ ఒకళ్ళు ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అనుగుణంగా తయారు చేస్తారు ఆ రెగ్యులేటరీ ఏవైతే ఉంటాయో దానికి నిబంధనలు, వాటిని. ఆ విధంగా కొంత కరప్షన్ జరిగింది. కానీ మన్మోహన్ సింగ్ ఆనాడు చేసినప్పుడు వాళ్ళు, పివి నరసింహరావు కానీ, ప్యూర్గా కాంపిటీషన్ని పెంచడానికి, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ని పెంచడానికి, ప్రైవేట్ రంగంలో చొరవని చూపించడానికి అందరూ వీలుగా వాళ్ళ శక్తియుక్తులను ఉపయోగించి ఇన్నోవేటివ్గా ఎకానమీని పెంచడానికి ఉపయోగించారు. అందువల్ల అంత పెరిగింది ఎకానమీ మంది. వాళ్ళ నేను ఇంతకుముందు ఏం చెప్పాను, 91లో 2 వారాలకు సరిపడా, మన ఇంట్లో లాగానే 2 వారాలకు సరిపడా వస్తువులు కొనుక్కోవడానికి ఉన్నట్టే దేశానికి కూడా ఉన్నాయి ఆ రోజున. అట్లాంటిది 2500 నుంచి 3000 కోట్లు మాత్రమే ఉన్నాయి. అవి 2 వారాలు కూడా వచ్చాయి కదా అప్పటికి. ఇవాళ 300 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యం ఉంది మన దగ్గర. ఎక్కడ 3000 కోట్లు, ఎక్కడ 300, అప్పుడు 3 బిలియన్లు అనుకోండి. 3000 కోట్లు అంటే 3 బిలియన్ రూపాయలు. ఇవాళ 300 బిలియన్ రూపాయలు ఉన్నది. అంటే అన్ని రెట్లు పెరిగింది. ఇంత వెల్త్ ఎక్కడి నుంచి వచ్చింది? సరళీకరణ వల్ల వచ్చింది. మనకు తెలియకుండానే మన జీవితాల మీద ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించింది సరళీకరణ. చాలామందికి తెలియదు. 90కి ముందు మన గ్రోత్, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేవాళ్ళు దాన్ని. ఎందుకనేవాళ్ళు అంటే 2% ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం యొక్క గ్రోత్ ఏటేటా ఒక 7 నుంచి ఇంకో 7కి 2% ఉండేది. మన్మోహన్ సింగ్ కాలంలో, ఎస్పెషల్లీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2004 తర్వాత 8% ఉంది. ఎక్కడ 2%, ఎక్కడ 8%. అంటే ఎంత పెరుగుదల ఉంటుంది అంటే, ఒక సంవత్సరం 8% పెరిగింది, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ 8% పెరిగింది, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ 8% పెరిగిందంటే ఇంకా అసలు అంతులేని గ్రోత్ అది. ఎందుకంటే అంతకుముందు 2%, మళ్ళీ 2%, మళ్ళీ 2% పెరుగుతోంది. సో అంత గ్రోత్ రావడానికి సరళీకరణ ఉపయోగపడింది. సో అందువల్ల మనకు తెలియకుండానే భారతదేశంలో కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. ఇవాళ
ఫుడ్ కొదవలేదు, ఆహార భద్రత ఉంది దేశంలో. ఒకనాడు మన సినిమాల్లో కానీ మన లిటరేచర్లో కానీ కడుపు నిండా తింటాం, 3 పూట్ల తింటాం, ఇట్లాంటి మాటలు ఎక్కువ ఉండేవి. ఎందుకు ఉండేవి అంటే అప్పట్లో తిండి కూడా కరువు ఉండేది యాక్చువల్గా. ఇవాళ సర్ప్లస్ ఉంది. ఇది జనాభా ఇంత పెరిగిన తర్వాత కూడా సర్ప్లస్ ఉంది ఇవాళ మన ఉత్పత్తి. ఇవాళ మనకి బట్టలు కానీ మన కన్జంప్షన్ జనరల్గా లైఫ్లో కావాల్సినవి అన్నీ కూడా ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇది లేదు అనేటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ రష్యా లాంటి దేశంలో కూడా దొరకని వస్తువులు ఇవాళ దొరుకుతాయి ఇండియాలో మార్కెట్లో. తర్వాత సరే ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు కొద్దిమంది, అది కూడా కరెక్టే. కానీ పాజిటివ్గా చూస్తే దాదాపు 20 కోట్ల నుంచి 40 కోట్ల మందిని పేదరికం నుంచి మధ్యతరగతిలోకి తీసుకొచ్చింది సరళీకరణ. వీళ్ళ విధానాలు ఏమన్నా కానీ ఓవరాల్గా మన్మోహన్ సింగ్. సో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ని చాలామంది తెలియదు, వాళ్ళ వల్ల మన జీవితాలు బాగుపడినాయి అని. వాళ్ళు కనుక లేకపోతే 90కి ముందు ఉన్నట్టే జీవితాలు ఉండేవి. 90కి ముందు జీవితాలు ఎట్లా ఉండేవంటే 5 ఏళ్లకి 10 ఏళ్లకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి కూడా మీ జీవితంలో మార్పు ఉండేది కాదు, అట్లాగే ఉండేది. అంటే ఇవాళ మరీ ఎక్కువైపోయింది మార్పు అనే ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, కాదని నేను. అప్పుడు మొత్తం దేశంలో ఒకటే అంబాసిడర్ కారు ఉండేది బ్రాండ్. ఆ తర్వాత మారుతి అనే కారు వస్తే అదే గొప్ప మార్పు అనుకున్నారు. ఇవాళ ఎన్ని ఉన్నాయో అసలు పేర్లు కూడా చెప్పలేము, డజన్ల కొద్దీ ఉన్నాయి. ఇదంతా ఫ్రీ మార్కెట్ ఎకానమీ వల్ల జరిగినటువంటి లాభం. 2000 గమ్మత్ ఏమిటంటే అంత మేలు చేసినా కూడా పివిఎన్ మన్మోహన్ సింగ్ వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే మన్మోహన్ సింగ్ ఏమీ లేదు, పివి నరసింహారావు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బీజేపీ వచ్చింది. అయితే బీజేపీ కూడా ప్రైవేటీకరణ కావాలి అనేటువంటి పార్టీ. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు కదా, దానికి పూర్తిగా వ్యతిరేకం వాళ్ళు. సో అది కొనసాగింది, వాజ్పేయి ప్రభుత్వంలో కూడా కొనసాగింది ఇది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో జరిగిన ఇంకొక యాక్సిడెంటల్ వ్యవహారం ఏంటంటే, అంతకుముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. అదేంటి, ఎక్కడో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేయటం. ఇది రెండో యాక్సిడెంట్. 2004లో పిఎం అయ్యాడు. అది కూడా యాక్సిడెంటల్గా అయింది. సోనియా గాంధీ అవ్వాల్సింది, కానీ సోనియా గాంధీ ఆవిడ భారతదేశంలో పుట్టలేదు కాబట్టి అదే పెద్ద కంట్రవర్సీ అవుతుందనే భయంతో ఆవిడే ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది ఇంకొకళ్ళని. కానీ గమ్మత్తుగా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఉంటారు, మహామహులు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, రకరకాల వ్యక్తులు, రాజకీయంగా బలం ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. కానీ మరి ఎందుకు ఆవిడ సెలెక్ట్ చేసుకుందో, మన్మోహన్ సింగ్ అయితే బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసుకుంది. ఆయనకి ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేదు, రాజకీయంగా బలం లేదు, బయట బలం లేదు, జనంలో బలం లేదు, పార్టీలో బలం లేదు. ఆయనకున్న ఏకైక లక్షణం, గొప్పతనం ఏంటంటే నిరాడంబరత, ఏమనాలి, కమిట్మెంట్, సమర్థత, గొప్ప ఎకనామిస్ట్ కావడం, దేశం పట్ల అతనికి ఉండేటువంటి కమిట్మెంటు, ఇవే అతనికి ఉన్నటువంటి సుగుణాలు. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఎలా నమ్మినా ఆమె నమ్మింది, పెట్టిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు 2004 నుంచి 8% ఎకానమీ ఎవ్రీ ఇయర్ ఉండేది. ఇవాళ స్ట్రగుల్ అవుతున్నాం యాక్చువల్గా. ఇప్పుడు కూడా 8% ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంటే కావట్లేదు. అది 6 అంటారు కాసేపు, 6.5 అంటారు కాసేపు, 8 వరకు రావట్లా. దాన్ని బట్టి మరి ఎంత బాగా మేనేజ్ చేశారు అని చెప్పుకోవాలి. 2008లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక రంగంలో సంక్షోభం వచ్చింది. 2008 టైంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలు కూడా కుప్పకూలినాయి అప్పుడు. అటువంటి టైంలో కూడా భారతదేశంలో ఆర్థిక సంక్షోభం రాల. అది కూడా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండటం వల్ల జరిగిన మేలు. ఏమీ లోపాలు జరగలేదు ఆయన కాలంలో, జరిగినాయి. సెకండ్ టర్మ్లో కొన్ని జరిగినాయి. ఎస్పెషల్లీ కుంభకోణాలు పెద్ద ఎత్తున రిఫార్మ్స్ మూలంగా వచ్చేటువంటి దాని యొక్క అనర్థాలు కొన్ని ఉంటాయి కదా. ఎస్పెషల్లీ ప్రభుత్వంలో తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని కావలసిన వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగి చాలా కుంభకోణాలు జరగడం, కొంతమంది జైలుకి వెళ్ళడం, దానివల్ల చెడ్డ పేరు రావడం, దానివల్ల 2014లో ఓడిపోవడం, ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ ఓవరాల్గా మన్మోహన్ సింగ్ కంట్రిబ్యూషను అసామాన్యమైనది అని నా ఉద్దేశం. అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ చివరికి ఒక్క మాట చెప్పాలంటే, వాళ్ళు ఏ స్థాయిలో మన ఎకానమీని మార్చారు, బాగుపరిచారు, మెరుగుపరిచారు అంటే, ఇవాళ ఏ పార్టీ కూడా మళ్ళీ సోషలిస్ట్ విధానానికి వెళదాం అని అనగల ధైర్యం లేదు. అది పూర్తిగా మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు వాళ్ళ కంట్రిబ్యూషన్ అని చెప్పుకోవాలి. రైట్ సార్, మన్మోహన్ సింగ్ గారి గురించి చక్కగా విశ్లేషించారు. ఇది వాటి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.